ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఇండియా దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 14 నుండి కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత్ జట్టు డిపెండింగ్ WTC ఛాంపియన్ అయిన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ టెస్ట్ సిరీస్ ఏకపక్షంగా సాగే ప్రసక్తి లేదు. ఇండియాకు గెలవడం కూడా అంత సులభం కాదు. అందుకు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. బౌమా సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం అద్భుతాలు చేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది. అలా 27 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తొలిసారి ఐసీసీ టైటిల్ నెగ్గింది. బౌమా కెప్టెన్సీలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా జట్టు 10 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది. వెస్టిండీస్తో జరిగిన ఒక మ్యాచ్ మాత్రం వర్షం వల్ల డ్రాగా ముగిసింది. బౌమాకు ఉన్న ఈ ఘనమైన రికార్డు టీమిండియాకు సవాలు విసురుతోంది. ఇక భారత్ జట్టు విషయానికొస్తే స్వదేశంలో 2024లో న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో వైట్ వాష్ కు గురైంది. ఇటీవల వెస్టిండీస్తో గెలిచినా దక్షిణాఫ్రికాతో పోల్చుకుంటే అది చాలా బలహీనమైన జట్టు. ఈ నేపథ్యంలో సఫారీలను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికా ఏ జట్టుతో ఇటీవల ముగిసిన రెండో అనధికార టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు నిర్దేశించిన 417 పరుగుల భారీ లక్ష్యాన్ని సఫారీలు 5 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించి మట్టి కరిపించారు. దీన్ని బట్టి చూస్తే ఇండియా దక్షిణాఫ్రికా మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, అలానే భారత తుది జట్టు ఎలా ఉండబోతోందో, ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉంది, గిల్ చేయకూడని పని ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా పిచ్ విషయానికొస్తే ఈడెన్ గార్డెన్స్ పిచ్ పూర్తిగా స్పిన్ కు అనుకూలించే ర్యాంక్ టర్నర్ కాకుండా బ్యాటింగ్ మరియు బౌలింగ్ కు సమానంగా సహకరించే స్పోర్టింగ్ వికెట్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. పిచ్ పై నల్లమట్టిని ఉపయోగించడం వలన బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది. ఇది ఆరంభంలో బ్యాటర్లకు అనుకూలిస్తుంది. బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుంటే భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. అయితే ఆట సాగే కొద్దీ ముఖ్యంగా 3వ రోజు నుండి పిచ్ పై పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల కారణంగా బంతి రఫ్ అవుతుంది. ఇది పేస్ బౌలర్లకు, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లకు రివర్స్ స్వింగ్ రాబట్టడానికి అద్భుతంగా సహాయపడింది. స్పిన్నర్లకు కూడా 3వ రోజు నుండి చెప్పుకోదగ్గ సహకారం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఇది బ్యాటర్లు, పేసర్లు మరియు స్పిన్నర్లకు సమాన అవకాశాలు ఇచ్చే పిచ్చుగా 5 రోజుల పాటు రసవత్తరమైన పోరుకు వేదికగా ఈ పిచ్చు నిలవనుంది. ఇక మ్యాచ్ జరిగే 5 రోజుల పాటు కోల్కతాలో వాతావరణం చాలా అద్భుతంగా ఉండనుంది. వర్షం పడే సూచనలు ఎంతమాత్రం లేవు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కీలకమైన టెస్ట్ మ్యాచ్ ను భారత అభిమానులు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఆన్లైన్లో చూడాలి అని అనుకునేవారు హాట్స్టార్ లో చూడవచ్చు. ఇక ఈ పిచ్ పై టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పిచ్ పై మొదటి గంట బ్యాటింగ్ కు కష్టంగా ఉంటుంది. కానీ ఆ గంట గడిస్తే మొదటి 2 రోజులు బ్యాటింగ్ చేయడానికి ఇదే అత్యంత అనుకూలమైన సమయం. అయితే 3వ రోజు నుండి పగుళ్లిచ్చి స్పిన్నర్లకు మరియు రివర్స్ స్వింగ్ కు సహకరిస్తుంది. 4 ఇన్నింగ్స్ లో ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ఇక ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ కూర్పు చాలా బలంగా కనిపిస్తోంది. యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఒక ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. జైస్వాల్ ఇవ్వబోయే మెరుపు ఆరంభం ఇండియాకు కొండంత అండగా మారనుంది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబాడాపై ఒత్తిడి పెంచడం ఇతని ప్రధాన కర్తవ్యం. జైస్వాల్ కు జోడీగా అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ మరో ఓపెనర్ గా రానున్నాడు. రాహుల్ యాంకర్ రోల్ పోషిస్తూ ఇండియాకు వెన్నెముకగా నిలవాలి. ఇక భారత్ జట్టుకు అత్యంత కీలకమైన వన్డౌన్ స్థానం కోసం సాయి సుదర్శన్ మరియు జురెల్ మధ్య పోటీ నెలకొంది. సుదర్శన్ విషయానికొస్తే తనపై పెట్టుకున్న అంచనాలను టెస్ట్ మ్యాచ్ల్లో పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో మరీ ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అదే సమయంలో దక్షిణాఫ్రికా ఏ జట్టుపై జరిగిన అనధికారిక టెస్టుల్లో జురెల్ వరుసగా 2 అజేయ సెంచరీలు సాధించాడు. ఇంతటి ఫామ్ లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం భావ్యం కాదు. కాబట్టి సాయి సుదర్శన్ ను పక్కన పెట్టి జురెల్ ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. ఇక 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ రానున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన గిల్ ఈ సిరీస్ లో కూడా సత్తా చాటితే అతడి పరపతి మరింతగా పెరుగుతుంది. తేడా కొడితే మాత్రం విమర్శల జడివాన ఖాయం. 5వ స్థానంలో గాయం నుండి కోలుకుని వచ్చిన వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రానున్నాడు. దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్ లో పంత్ మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కాబట్టి ఈ సిరీస్ లో మనమందరం పంత్ ప్రతాపం చూడడం ఖాయం. ఇక ఆల్రౌండర్ల విభాగానికొస్తే రవీంద్ర జడేజా జట్టులో ప్రధాన ఆల్రౌండర్ గా తన పాత్రను పోషించనున్నాడు. జడేజా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి
ఈడెన్ గార్డెన్లో జడేజా దక్షిణాఫ్రికా జట్టును వణికించడం ఖాయం. ఇక రెండవ స్పిన్ ఆల్రౌండర్ స్థానం కోసం వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్ మధ్య పోటీ ఉంది. ఇద్దరూ మంచి బ్యాటింగ్ చేయగలరు, బౌలింగ్ కూడా చేయగలరు. అయితే జట్టులో వైవిధ్యం కోసం ఆఫ్ స్పిన్నర్ సుందర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక మూడవ ఆల్రౌండర్ స్థానం కోసం నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ మధ్య పోటీ నెలకొంది. ఈడెన్ పిచ్ పరిస్థితులను బట్టి అక్షర్ పటేల్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే భారత్ జట్టు 8వ స్థానం వరకు బ్యాటర్లను కలిగి ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటాడు. కానీ అనధికారిక రెండవ టెస్టులో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపలేదు. మరి ఈ అధికారిక సిరీస్ లో కుల్దీప్ ఎంతటి ప్రభావం చూపిస్తాడో చూడాలి. చివరిగా పేస్ బౌలింగ్ దళం విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా ఈ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా పాత్ర కేవలం కొత్త బంతితో వికెట్లు తీయడమే కాదు, పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టి వికెట్లు తీయగల కీలక పాత్ర పోషించాల్సిందే. అతనికి మరో ఎండ్లో మహ్మద్ సిరాజ్ నుంచి మద్దతు లభించనుంది. అయితే దక్షిణాఫ్రికా రెండవ అనధికారిక టెస్టులో సిరాజ్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. పేలవ బౌలింగ్తో కాస్త నిరుత్సాహపరిచాడు. మరి ఈ టెస్టులో ఎలా తన ఫైర్ చూపిస్తాడో వేచి చూడాలి. ఇక దక్షిణాఫ్రికా తుది జట్టు విషయానికొస్తే బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్లుగా ఐడెన్ మార్కరమ్ మరియు టోనీ డి జోర్జీ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. వారి తర్వాత కెప్టెన్ టెంబా బౌమా, కీగన్ పీటర్సన్ మరియు డేవిడ్ బెడింగ్హామ్ మిడిల్ ఆర్డర్ బాధ్యతలు మోయనున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్గా కైల్ వెర్రైన్ ఆడడం ఖాయం. ఏకైక ఆల్రౌండర్ గా మార్కో జాన్సన్ బరిలోకి దిగనున్నాడు. ఇక బౌలింగ్ దళంలో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కేశవ్ మహారాజ్ మరియు వైస్ కెప్టెన్ కాగిసో రబాడా, ఆండ్రిచ్ నోర్జే, నండ్రే బర్గర్లతో కూడిన ప్రమాదకరమైన పేస్ త్రయం తుది జట్టులో ఉండనుంది. రెండు జట్లను గనక పోల్చి చూస్తే కాగితంపై మరియు సొంతగడ్డ పరిస్థితుల కారణంగా భారత్ జట్టే చాలా బలంగా కనిపిస్తోంది. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్లతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్ రవీంద్ర జడేజా మరియు ధ్రువ్ జురెల్ రాకతో చాలా లోతుగా ఉంది. దీనికి తోడు జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లతో కూడిన స్పిన్ త్రయం ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై ముఖ్యంగా 3వ రోజు నుండి దక్షిణాఫ్రికా బ్యాటర్లకు పెను సవాలు విసరనుంది. బుమ్రా, సిరాజ్ రూపంలో పేస్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా బలం వారి ప్రపంచ స్థాయి పేస్ బౌలింగ్. కాగిసో రబాడా, మార్కో జాన్సన్, ఆండ్రిచ్ నోర్జేలతో కూడిన వారి పేస్ దళం కోల్కతాలోని ఉదయం తేమను సద్వినియోగం చేసుకుంటే భారత టాప్ ఆర్డర్ను ఇబ్బంది పెట్టగలదు. కేశవ్ మహారాజ్ రూపంలో వారికి నాణ్యమైన స్పిన్నర్ ఉన్న భారత స్పిన్ విభాగంతో పోలిస్తే అది బలహీనమే. దక్షిణాఫ్రికాకు అతిపెద్ద బలహీనత భారత స్పిన్ పిచ్చులపై వారి బ్యాటింగ్ లైనప్. టెంబా బౌమా, మార్కరమ్ వంటి ఆటగాళ్లు భారత స్పిన్ దాడిని ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మొత్తం మీద అపారమైన బ్యాటింగ్ లోతు మరియు పిచ్కి సరిగ్గా సరిపోయే స్పిన్ ఆయుధాలు ఉన్న భారత్ జట్టుకే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ గిల్ 2 తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. మొదటగా బౌలర్ల రొటేషన్ విషయంలో గిల్ తప్పులు చేస్తున్నాడు. స్పిన్నర్లకు లాంగ్ స్పెల్స్ వేసే అవకాశం ఇవ్వడం లేదు. వెంటనే బౌలర్లను రొటేట్ చేస్తే వికెట్లు పడతాయి అనుకోవడం సరికాదు. టెస్ట్ మ్యాచ్ల్లో అలా వర్కౌట్ కాదు. కానీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గిల్ తన వ్యూహం మార్చుకోవాలి. ఇక రెండో తప్పిదం ఏంటంటే వికెట్ టేకింగ్ బౌలర్ సుందర్ కు సరైన బౌలింగ్ అవకాశాలు ఇవ్వకపోవడం. ఈ మ్యాచ్లోనైనా గిల్ ఈ తప్పులు సరిచేసుకుంటాడేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.